ఏడడుగుల బంధం ప్రస్తుతం దినదిన గండంగా మారుతుంది. పెద్దల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా వివాహాలు చేసుకున్న కొందరు మహిళలు వివాహేతర సంబంధాల కోసం భర్తను అడ్డు తొలగించుకోవటానికి ఏ చిన్న అవకాశం కూడా వదలటం లేదు. అందులో కొందరు డబ్బులిచ్చి సుపారీ హత్యలు చేస్తుంటే మరికొందరు వారే సీన్లోకి దూరి చంపేస్తున్నారు. ఇలా వివాహేతర సంబంధాలు చాలా వరకు సోషల్ మీడియాల ద్వారా పరిచయమైన వ్యక్తులు లేదా కుటుంబానికి బాగా తెలిసిన వారితో ఉంటున్నాయి. ఇవే భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్తను హతమార్చేందుకు ప్రియుడితో కలిసి హత్యలు చేస్తున్నారు. అలాంటి ఘటనే తన భర్తను యాక్సిడెంట్ రూపంలో చూపించాలని, చంపించాలని, లేకుంటే తాను చనిపోతానంటూ ఆమె పంపిన మెసేజ్లు చూసి పోలీసులు విస్తుబోయారు. ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేస్తుంది. భర్త ఆమె వాట్సాప్ చాట్లను చెక్ చేయగా మర్డర్ ప్లాన్ బట్టబయలైంది. ఈ సంఘటన మహబూబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డోర్నకల్లు మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదే రాజేశ్వరరావుకు సూర్యాపేట జిల్లాలోని మోతే మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన యువతితో 2016లో పెళ్లైంది. వీరికి 2 కూతుళ్లున్నారు. రాజరాజేశ్వరరావు భార్య 2 పిల్లలతో కలిసి ఖమ్మం జిల్లాలోని ఏదులపురంలో స్థిరపడ్డాడు. అతడు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. 27వ తేదీ మధ్యాహ్నం రాజేశ్వరరావు భోజనాన్ని చేయటానికి ఇంటికి వెళ్లాడు. తన భార్య వేరే వ్యక్తితో చనువుగా ఉండటాన్ని గమనించాడు. ఆమె ప్రవర్తనపై అతడికి అనుమానం వచ్చింది. 28వ తేదీన చిలుకోడులో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టడానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలోనే తన అన్నను పంచాయతీకి తీసుకురావటానికి తాళసంకేస గ్రామానికి వెళ్తుండగా భార్యతో చనువుగా ఉంటున్న వ్యక్తి అతన్ని ఫాలో అయ్యాడు. రాజేశ్వరరావుకు అనుమానం వచ్చి ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. రాజేశ్వరరావు ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఫోన్ చెక్ చేశాడు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు చదివి షాక్ అయ్యాడు. భార్య తనను చంపించడానికి ప్రియుడు పురిమెట్ల సైదులపై ఒత్తిడి తెచ్చినట్లు ఆ చాట్ల ద్వారా బయటపడింది. తన భర్తను ఇంట్లో చంపవద్దని, బయట ఎవరితోనైనా యాక్సిడెంట్ చేయించమని సైదులపై రాజేశ్వరరావు భార్య ఒత్తిడి తెచ్చింది. రాజేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. ఆగస్టు 1వ తేదీన భార్యపై, ఆమె ప్రియుడిపై డోర్నకల్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. 0 FIR నమోదు చేసిన పోలీసులు కేసును ఖమ్మం స్టేషన్ కు బదిలీ చేశారు. రాజేశ్వరరావు గ్రామం చిలుకోడు మండలం డోర్నకల్ జిల్లా మైబాద్. ఇట్లా నేను ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నా భార్య ఇట్లా నన్ను ఈ చాటింగ్ ద్వారా ఇట్లా నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా భార్య భవాని మా పురిమెట్ల సైదులని చంపడానికి నన్ను ప్రయత్నించింది. అదే నేను తెలుసుకొని నన్ను నా పిల్లల్ని కాపాడాల్సిందిగా స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాను. FIR కూడా నమోదైంది. ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది.